కొన్ని విషయాలు చెబుతూ నేను సందేశంలోనికి వెళుతాను. TWR ట్రాన్స్‌వరల్డ్ రేడియో ఇండియా ఈ పరిచర్య భారతదేశంలో ప్రారంభించబడింది. అద్భుతమైన పరిచర్య ఇది. మన దేశానికి మిషనరీస్ వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ ఆధ్యాత్మిక అంధకారంలో భారతదేశము ఉన్నది గనక కనువిప్పు కలగచేయాలని ప్రాణాలు సైతము లెక్క చేయకుండా ప్రాణాలు సైతము మన కొరకు త్యాగం చేశారు మిషనరీస్. వాళ్ళు అలా సువార్త పరిచర్య చేస్తూ ఆ మిషనరీస్ యొక్క దృష్టి మన దేశ ప్రజలకు ఉపయోగపడే 2 సామాజిక మంచి పనుల మీదకి వెళ్ళింది. వాటిని సోషల్ యాక్టివిటీస్ అంటాం. 2 మంచి పనులు. ఆ మిషనరీస్ వచ్చి మన దేశంలో వారు చేసిన 2 మంచి పనుల ఒకటేంటంటే హాస్పిటల్స్ కట్టారు వాళ్ళు మన దేశంలో. మిషన్స్ హాస్పిటల్ చీరాలలో ఉన్నాయండి మీకు మిషన్స్ హాస్పిటల్ ఏమైనా లేవంటారా? ఉంది కదా, మిషన్స్ హాస్పిటల్ ఉంది. ఎందుకు ఆ మిషనరీస్ దృష్టి సువార్త మీదనే వెళ్ళకుండా ఆ యొక్క సోషల్ యాక్టివిటీస్ మీదకి వెళ్ళింది అంటే, కొన్నిసార్లు మనము సువార్త ప్రకటించడానికి సంఘముగా గ్రామాల్లోనికి వెళుతున్నప్పుడు 3 రకాల గుంపులు మనకు తారసపడతాయి. ఒకరు వింటారు చెప్పింది, ఒకరు మాకు వద్దండి అంటారు కదా, ఒకరు వింటారు, ఒక గుంపు వద్దంటారు. ఈత మనకు అంత ప్రమాదం ఏమి లేదు. 3వ గుంపు ఎలాంటి వాళ్ళంటే, ఏ దేవుడు వద్దు మాకు. ఏమంటారు వాళ్ళు? ఏ దేవుడు వద్దు, ఏదో కష్టం పని చేసుకుంటున్నాం, అలా బ్రతుకుచున్నాం. ఈ గుంపుతో సమస్య మనకు. ఈ గుంపు వాళ్ళు ఆ చెప్పిన తర్వాత మరుసటి రోజు ఆరోగ్యం బాగోలేక డాక్టర్ యుద్ధకు వెళ్ళినప్పుడు స్టెథోస్కోప్ తీసుకొని గుండె మీద పెట్టి, నీ గుండె సరి కొట్టుకోవట్లేదు నాయన, నువ్వు చచ్చిపోతావు అని చెప్పగానే ఈ వ్యక్తికి ఎవరి జ్ఞాపకానికి వస్తాడు? అప్పుడు ఈ దేవుడు ఆ దేవుడు కాదు కానీ ఏ దేవుడైనా ఉన్నారా నన్ను బ్రతికిస్తారా? మరి నిన్నేమన్నావు నిన్నటి రోజున? ఏ దేవుడు వద్దు మాకు. కానీ దేవుని తర్వాత దేవుని లాంటి వాడు డాక్టరే చేతులెత్తేసినప్పుడు ఇక ఎవరి జ్ఞాపకానికి వస్తారు మనకి? ఇక ఆ దేవుడే. ఏ దేవుడు మనకు తెలియదు కానీ ఏ దేవుడైనా ఉన్నారా నన్ను బ్రతికించడానికి? భగవంతుడు జ్ఞాపకానికి వస్తాడు. కనుక ట్రీట్మెంట్ చేస్తూ సువార్త ప్రకటించవచ్చు అని వైద్యశాలలు మిషనరీస్ కట్టారు. రెండవది, వారి దృష్టి ఎడ్యుకేషన్ మీదకి వెళ్ళింది, విద్య మీదకి వెళ్ళింది. మిషన్ స్కూల్స్, కాలేజెస్ మన దేశంలో చాలా కట్టారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అచ్చు ముద్రలోనికి తీసుకొని వచ్చినప్పుడు అనేకులు దీనిని చదవాలి అని. ఇలా సువార్త పరిచర్య ఒక ప్రక్కన, సోషల్ యాక్టివిటీస్ రెండవ ప్రక్కన, ఇలా అద్భుతముగా పరిచర్య మన భారతదేశంలో జరుగుతూ ఉన్నది. చరిత్ర చెబుతున్న విషయం ఏంటిదంటే, దాని తరువాత భారతదేశంలో విస్తృతంగా సువార్త ప్రకటించిన 3వ సాధనము ఏదైనా ఉన్నదంటే రేడియో పరికరం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరికరం నిలిచిందట? రేడియో పరికరం. ఒక 10-12 సంవత్సరాల క్రితం మనకు వెళితే టీవీలో ఇంత వాక్యం వచ్చేదమ్మా మనకు. 2009లో శుభవార్త ఛానల్ ప్రారంభమైంది. 2010లో ఫస్ట్ యానివర్సరీకి నేను కూడా వెళ్ళాను ఆ ప్రోగ్రామ్కి పిలిస్తే. అంటే 2009-10 వరకు అసలు టీవీలో ఇంత వాక్యం అనేది వచ్చేది కాదు. మరి ఏది ఆధారం మనకు ఆ రోజుల్లో? రేడియోనే. కనుక భారతదేశాన్ని నలుమూలల చుట్టివేసిన 3వ సాధనముగా నిలిచి సువార్త ప్రకటించిన సాధనము ఏదైనా ఉన్నదంటే రేడియో 3వ స్థానములో నిలిచింది. సువిశాలమైన ఈ భారతదేశములో 146 కోట్ల జనాభా నివసిస్తూ ఉన్నారు. ఎన్ని కోట్ల మంది అంటామా? 146. చదువుకున్న వారు మీకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏదమ్మా? పాస్టర్ గారు అన్నారు. అమ్మ ఏమన్నారు? ఏ దేశం అంటండి? చైనా. కానీ మీకు విషయం చెప్పాలా? 2023 జూన్ 6న చైనా 2వ ప్లేస్కి వెళ్ళింది, భారతదేశము ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది. అర్థమైందా? 2023 జూన్ 6వ తేదీన మళ్ళీ ప్రకటించారు జనాభా లెక్కలు వచ్చినప్పుడు. చైనాలో ఉన్న జనాభా కంటే 20 లక్షల మంది మన భారతదేశంలో ఎక్కువ ఉన్నారంట. అంటే ఇప్పుడు చైనా ఏమైపోయింది? సెకండ్ ప్లేస్, భారతదేశము ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏ దేశము? భారతదేశం.
మనము నివసించుచున్న సువిశాలమైన ఈ భారతదేశములో 146 కోట్ల మంది జనాభా కలిగిన ఈ దేశంలో ఎన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారో తెలుసండి మీకు? 1652 భాషలు. ఎన్ని భాషలు చెప్పానమ్మా? 1652. 1652 భాషలు మాట్లాడే ప్రజలు ప్రపంచంలో కాదు, మన దేశంలో. చాలా ఆశ్చర్యంగా లేదంటారా? మేము చదువుకోలేదండి, మా పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించాం, జాబ్ వచ్చింది, కర్ణాటకలో ఉన్నాడు, కన్నడ మాట్లాడుతున్నాడు. అంటే వాడికి తెలుగు వచ్చు, చదువుకున్నాడు కాబట్టి ఇంగ్లీష్ వచ్చు, జాబ్ చేస్తుంది కాబట్టి కన్నడ వచ్చు. పాస్టర్ గారు ఇన్ని భాషలు ఉన్నాయా? నిజమండి. 1652 లాంగ్వేజెస్ మాట్లాడే ప్రజలు మన దేశంలో ఉన్నారు. బైబుల్ ట్రాన్స్లేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వీటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి 300 భాషలు బయటికి తీసుకొని వచ్చారు. 300 లాంగ్వేజెస్. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ 300 భాషలలో కనీసము మనము కరపత్రము కూడా ఇవ్వకపోతే, కరపత్రం అంటే మనకు తెలుసుగా బ్రదర్, జిరాక్స్ పేపర్లో సగం ఉంటుంది, అది క్లుప్త వివరణ ఉంటుంది, అంతేగాని ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉండదు. యేసుక్రీస్తును గూర్చిన సువార్త ఆ కరపత్రము కూడా ఈ 300 భాషలలో ఇవ్వకపోతే చాలామంది నరకానికి వెళ్ళిపోతారు అని వారు సెలెక్ట్ చేసిన 300 భాషలలో TWR ఆర్గనైజేషన్ వారు తీసుకున్న తీర్మానం ఏంటంటే 200 భాషలలో సువార్త అందించే బాధ్యత మాది. ఎంత అద్భుతం అండి! మీరు చెప్తున్నారే 300 భాషలని, మీరు చెబుతున్న ఈ 300 భాషలలో 200 భాషలలో సువార్త అందించే బాధ్యత ఎవరిది? TWR పరిచర్య మాది అని భుజాన వేసుకొని ప్రారంభించబడిన ఈ పరిచర్య 5 భాషలతో టిల్ టుడే ఈ రోజు నాటికి 150 భాషలు రీచ్ అయినాం. ఎన్ని భాషలంట? 150 భాషలు రీచ్ అయినాం. ಜಾಪಿನಿ ಕತ್ತ ಕೊಡೆ ಒಣೆಸಿ ನಾ ಜೀವತಿ ಮಹಾಪುರುಕು ಕರ್ಪೋದ ಅಂತೆರಿ ನೀಂಜುಮಾರೋ ಜಾಪಿನಿ ಮಹಾಪುರು ಕತ್ತತಿ ಭಾಗ యోహను రాచితి నెహి కబరు కొడే అధ్యాయం. ఏమైనా అర్థమైనట్రా? కాలేదా? ఇది కువి లాంగ్వేజ్, KUVI, కువి. చింతపల్లి, పాడేరు, అరకు, రాయగడ బార్డర్ వరకు ఈ భాష అంతా వ్యాపించి ఉన్నది. ఇందులో ఎక్కువగా TWR పరిచర్య మనం పరిచర్య చేస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా టీమ్గా మేము వెళుతూ ఉన్నాం. దాదాపు 60 రేడియో కిట్స్ మేము ఇచ్చాం ఆ గ్రూపులో, ఆ గుంపులో వారు మాట్లాడే భాషలో. వారికి బైబుల్ లేదు, మన ఫుల్ బైబుల్ ఉంది. వాళ్ళ కువి భాష ఫుల్ బైబుల్ లేదు, హాఫ్ బైబులే, న్యూ టెస్టిమెంటే ఉంది. కొండదోర, కువి, కొటియ, ముదిలి గదబ, వాల్మీకి ఇలాంటి అన్ని లాంగ్వేజెస్, అంటే లిపి లేని భాషలు. మనం ఎంచుకున్న భాషలు అన్నీ ఏ భాషలు అంటామా? లిపి లేని భాషలు. దానికి అర్థం ఏంటిదంటే, తెలుగులో మనం అమ్మా అంటాం, అమ్మ రాయండి, ఆ పదం అంటే రాస్తాం కదా మనం. ఈ కువి భాష మాట్లాడే వాళ్ళు అమ్మా అంటారు, రాయలేరు, అక్షరాలు ఉండవు వాళ్ళకి. మనం ఎంచుకున్న భాషలన్నీ కూడా ఆల్మోస్ట్ 100కి 99 భాషలు అక్షరాలు లేని భాషలే. ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళ భాషలోనికి తీసుకుని వెళ్ళి వినిపిస్తున్నప్పుడు ఎంత ఆనందించారో. అయ్యా, మేము మాట్లాడే భాషలోనికి దేవుని వాక్యం వచ్చింది, మాకెంతో సంతోషంగా ఉంది. ఈ TWR పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని మేము వింటున్నప్పుడు అన్నప్పుడు మాకెంతో సంతోషం. అంటే అలాంటి కుగ్రామాలు, కరెంటు సరిగా ఉండదు కదా, వెదర్ సరిగా ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు. ఇంకో మాట చెప్పాలా? పాస్టర్ గారు చేయి కడుక్కోండి అని జగ్గులో నీళ్ళు తీసుకొని ఇచ్చారు నాకు. నేను అడిగాను, అమ్మా నీళ్ళు ఎలా తెచ్చుకుంటారు, బోరేమన్నా ఉందా మీకు అన్నాను. బోరా పాస్టర్ గారు రండి అని బయటకు పిలిచారు. అలా వెళ్ళాను. అదిగో అంత దూరం, అంటే ఓ 3 కిలోమీటర్ల పైన, ఓ 3 కిలోమీటర్ల పైన దూరం మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాం నీళ్ళు అన్నారు. నా గుండె జారిపోయిన పని అయిపోయి, మా ఇంట్లో ఉన్న ఆడోళ్ళు ఆ బోర్ స్విచ్ చేయమంటేనే వేయరు ఇంట్లో కదండి. ఆ స్విచ్ చేయరంటే ఎత్తములే అంటారు. మీరేంటి ఆ 4 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి తెచ్చుకుంటున్నారా? కొండ మీద నుంచి నీళ్ళు అలా పడుతాయి, మేము ఆ నీళ్లు గ్యాదర్ చేసి తాగడానికి తెచ్చుకుంటాం పాస్టర్ గారు అన్నప్పుడు నేను అక్కడ ఉన్నంతసేపు నీళ్లు కడుక్కోవడానికి ఆలోచించాను. నేను ఈ కడుకుట్ని గ్లాస్ నీళ్లు ఊరికే రాలేదు, 4 కిలోమీటర్ల దూరం నుంచి వారు మోసుకొని వచ్చారు.
మళ్ళీ వారు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి, మా ఇంట్లో ఒకవేళ అమ్మాయి అబ్బాయి కానీ ఒక 6 సంవత్సరాల వయసు ఉందనుకోండి, వాళ్ళ నీళ్ళు వాళ్ళే తెచ్చుకోవాలన్నారు. వాళ్ళు ఆడు కొరకు ఎవరు తెస్తాడు మరి అంత దూరం నుంచి? వేసవికాలంలో 2.25 లీటర్ థమ్స్అప్ బాటిల్ పెద్దది ఉంటుందే, అలాంటి బాటిల్స్ ఇస్తారంటే ఆడికి చెడ్డీ సరిగా లేకపోయినా సరే బాటలు వేసుకొని వెళ్ళిపోతాడు. ఆ నీళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలాంటి ప్రజల మధ్య జరుగుతున్న పరిచర్య ఇది, అలాంటి తెగల వారి మధ్య జరుగుతున్న పరిచర్య ఇది. అందుకే ఈ భారము మీతో మేము పంచుకోవాలనే తపన మాకి. కనుక మన దర్శనం ఏంటిదంటే, వీలైతే మోర్ దెన్ 200 లాంగ్వేజెస్, ఇంకెక్కువగా కూడా రీచ్ అవ్వాలి. సాధ్యమైతే భారతదేశం అంతా కూడా దేవుని వాక్యంతో TWI పరిచర్యతో చుట్టాలనే తపనతో ఈ పరిచర్యలో ముందుకు వెళుతున్నాం. కనుక మీరు ధన్యులు, ప్రార్థిస్తూ సహకరిస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు మీ ఎదుట నేను పెట్టి నేను వాక్యాన్ని ముగించేస్తాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణ్ణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. పౌలు అంటున్న మాట తిమోతితో చెబుతున్నాడు. నా ఆత్మీయ కుమారుడా, నా పరిచర్యలో నేను కన్న నా ఆత్మీయ కుమారుడా, శారీరకంగా కన్న కుమారుడు కాదిన తిమోతి, తీతు, పౌలు భక్తునికి ఆత్మీయ కుమారులు కదా. రిబుకాను, బైబుల్ ఆదికాండంలో రిబుకాను తన సహోదరులు ఆశీర్వదించేటప్పుడు ఏమంటారమ్మా? నీవు వేవేల మందికి అమ్మ సాధ్యమాల తల్లి అవడం. మరి బ్రదర్ సుధాకర్ గారు, నేను కానీ బెంగళూరులో ట్రైనింగ్ అయ్యాం బీబీసీలో. మా సార్కి 10 మంది పిల్లలు. ఎంతమంది అంటే పిల్లలు? మైనస్లు ఎక్కువ ప్లస్ తక్కువ ఆయనకు. అంటే 7 అమ్మాయిలు 3 అబ్బాయిలు. 7 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉంటే పర్లేదు, కానీ ఆయనకు రివర్సు, 7 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఎందుకు ఇలాగ అన్నారు సార్ అంటే, నా పేరు జేకబ్ కదా అందుకన్నా అన్నాడు ఆయన. యాకోబ్కి ఎంతమంది అంట? 12 మంది. మీ పాస్టర్ మీకు ఒప్పుకోలేదు కానీ, లేకపోతే 12 మంది పూర్తి చేయాలనే ఉండే, కానీ 10 మంది. నేనేమంటానంటే, నార్మల్ డెలివరీ అయ్యింది గనక 10 మందిని కన్నారు. అదే సిజరిన్ గనక అవుతే 3. మరి రిబుకాను ఆశీర్వదించేటప్పుడు వాళ్ళు వేవేల మందికి ఎలా సాధ్యం? అది ఒకే ఒక విధము, ఆధ్యాత్మిక విధానములో, ఆత్మీయ విధానములో. తను ఒకవేళ ఆత్మీయ తల్లిగా ఉంటే తన యొక్క పరిచర్యలో ఎంతమంది అయితే నమ్ముకొని యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి దేవుని చెంతకు వస్తారో వారందరూ ఎవరి పిల్లలు? రిబుకా పిల్లలే, రిబుకా పిల్లలే. అందుకే శారీరకంగా మనకు పిల్లలున్నా లేకపోయినా, 1 2 ఉన్నా, పరిచర్యలో ఉన్నాము గనక పరిచర్య ద్వారా ఎంతమందినైతే మనం క్రీస్తు చెంతకు తీసుకుని వస్తామో వారందరూ ఎవరి పిల్లలమంట? మన పిల్లలే, మన పిల్లలే. అందుకు పౌలు భక్తుడు ఈ తిమోతిని చూస్తూ అన్నాడు, నా ఆత్మీయ కుమారుడా అని చెబుతూ, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను, కానీ నా దేవుడు నన్ను తన పరిచర్య కొరకు నన్ను నియమించుకున్నాడు, నమ్మకమైన వానిగా ఎంచాడు నన్ను. అందుకు నా గొప్పతనమేమి లేదు, అందుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే 14 పుస్తకాలు పౌలు భక్తుడే రాశాడు. ఎన్ని పుస్తకాలు అంటామా? 14 బుక్స్. రోమా పత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు ఎవరు రాశారంట? పౌలు భక్తుడే రాశాడు. అద్భుతమైన పరిచర్య తాను చేశాడు. చేసి అంటున్నాడు, తన పరిచర్య కొరకు నన్ను నియమించిన ఆ దేవుడు అన్నాడు. ఈ లోకానుసారముగా ఏదైనా జాబ్ ఇవ్వాలంటే కాలేజీలకి ఆ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చి క్యాంపస్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు టాప్ లిస్ట్ ఇవ్వండి, టాప్ లిస్ట్ ఇవ్వండి అంటారు వాళ్ళు కదండి. మెరిట్ లిస్ట్ ఇవ్వండి అంటారు. కానీ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఏ లిస్ట్ అడిగారో తెలుసా? కింద లిస్ట్ ఇవ్వండి నాకు. అట్టడుగున ఉన్నది ఎవరో కదా, ఎవరు ఘనహీనముగా ఉన్నారు, ఎవరు శక్తిహీనులుగా ఉన్నారు,
ఎవరు బలహీనులుగా ఉన్నారో ఆ లిస్టు నాకు ఇవ్వండి. అదెందుకయ్యా మీకంటే ఆ బలహీనులను నేను బలవంతులుగా చేస్తాను, ఆ ఘనహీనులను నేను ఘనవంతులుగా నేను చేస్తాను. అందుకు దేవుడు ఈ లోకానికి వచ్చి ద లిస్టును అడిగాడు. కానీ ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ మెరిట్ లిస్ట్ అడుగుతూ ఉన్నారు. అందుకే ఆ జాబితాలోనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. పరిచర్య, మిషన్ అని అంటాం కదండి. మిషన్, మిషనరీ అంటాం. నేను ప్రశ్న అడుగుతాను, మిషన్ అంటే అర్థం ఏంటమ్మా? మిషన్ అంటే అర్థం ఏంటి? ఒకటే అర్థం ఏంటంటే, ఒక సందేశమును కానీ ఒక సమాచారమును కానీ, అర్థమవుతుంది కదా. మిషన్ అంటే అబ్రివేషన్ చెప్తున్నాను. ఒక సందేశమును కానీ ఒక సమాచారాన్ని కానీ ఒక వ్యక్తికి ఒక గుంపుకు చేరవేయుటే మిషన్. అర్థమైంది కదా. మేము మిషనరీస్, మేము మిషన్ పరిచర్యలో ఉన్నాం. ఏంటిది అని కొత్తగా అనిపిస్తుంది మనకు. దానికి అర్థం ఏంటంటే, ఒక సమాచారమును కానీ ఒక సందేశమును కానీ ఒక వ్యక్తికి కానీ ఒక గుంపుకు కానీ చేరవేయుట మిషన్. ఇప్పుడు చెబుతాను వినండి. పరలోకములో దేవుడు ఉన్నాడు. భూమి మీద ఉన్న మనుషులకు తన వార్తను చేరవేయాలి. ఎవరిని? మనల్ని వాడుకుంటున్నాడు ఆయన, మనల్ని వాడుకుంటున్నాడు. మన మిషనరీస్ కదా. మిషన్ ఆయనది, పరిచర్య ఆయనది, పరిచారకులము మనం. ఆయన సందేశాన్ని, ఆయన సమాచారాన్ని తెలియని ప్రజలకు అందచేయుటకు దేవుడు ఏర్పరచుకున్న మిషనరీసు మనమే, పరిచారకులము మనమే. అయితే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఇది పరిచర్య అంటే మరి పాస్టర్ గారిది కదండి, సంఘ పెద్దలది కదండి, వాళ్ళది కదా. ఒక విషయం చెప్తాను వినండి. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటిదంటే, మనమందరం కూడా మిషన్ పనిలోనే మనము ఉన్నాం. భూమి మీద మొట్టమొదటి మిషనరీ ఎవరండి? అయ్యగారు చెప్తున్నారు. ఎవరండి? ఓకే. ఇంకొంచెం డెప్త్గా వెళితే ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే దేవుడే కదా. ఏదేను తోటలో ఆదాము పాపిగా అయిపోయిన తర్వాత దేవుడు వదిలిపెట్టలేదు. ఆదికాండం 3:15 రక్షణ సువార్త ఇచ్చాడు. అది కంప్లీట్గా ఎవరిలో నెరవేరిందంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభం. అంటే ఆయన కూడా ఈ లోకానికి మిషనరీ వర్క్గా, మిషనరీగానే ఆయన వచ్చిండు కదా. ఆయన మిషన్ పరిచర్యలో తన యొక్క పరిచర్యను చేయడానికి, అందుకే ఆయన అంటాడు కదా యోహాను సువార్త 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను. నేను ఒక మిషన్ పని మీద నేను వచ్చానయ్యా, నీ వార్తను, నీ సందేశాన్ని భూమి మీదకి చేరవేయాలని నన్ను ఒక మిషనరీగా నన్ను పంపించావు. నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్తిగా నెరవేర్చాను కదా. ఆ పరిచర్య అంట పౌలు భక్తునికి అప్పగించబడింది. ఆ పరిచర్యలో ఆయన నమ్మకముగా పనిచేశాడంట, నమ్మకముగా పనిచేశాడు. ఈ పరిచర్యను బట్టి, ఈ సువార్తను బట్టి ఒక 5 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఒక 5 విషయాలు మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. ఎందుకు మనము ఈ మిషన్ పనిలో మనము ఉండాలి, ఎందుకు ఈ సువార్త మనం ప్రకటించాలి అని మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 16:15 ఉంటుంది ఆ మాట. కాబట్టి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరు చెప్పిన మాట అది? స్వయాన త్రిత్వములో 2వ భాగమైన లోకరక్షకుడు, పాపుల రక్షకుడైన, జగద్రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఒక మిషనరీగా వచ్చి తన పని సంపూర్తిగా నెరవేర్చి తను ఆరోహణము అవుతూ ఉన్నప్పుడు తన యొద్దనున్న శిష్యులను చూచి అన్నమాట, నేను మాదిరిగా మీకు ఈ వార్తను ఉంచి వెళుతూ ఉన్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను విడిచి వెళ్ళిపోతూ ఉన్న ఈ మిషనరీ వరకును మీరు కొనసాగించండి అని చెబుతూ
సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి. కనుక ఇప్పుడు చెప్పండి, ఇది ప్రకటించాలా లేక మౌనంగా ఉండాలా? యేసు చేశారు, మనకు చెప్పారు, కనుక తప్పకుండా మన బాధ్యత ఇదే. కనుక ఎందుకు మనం సువార్త ప్రకటించాలంటే ఫస్ట్ రీజన్ ఏంటిదంటే ఆయన చేశారు, ఆయన చెప్పారు. ఆయన చేశారు, ఆయన చెప్పారు, చేయమని చెప్పారు. కనుక అది మన యొక్క వృత్తి. తప్పకుండా సువార్తను మనము ప్రకటించాలి అని. రెండవది వచ్చేసరికి పౌలు భక్తుడు అంటున్న మాట 1 కొరింథీ పత్రిక 9:16 అంటాడు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన 9:16. రెండవది ఎందుకు ప్రకటించాలి అంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారి బాధ్యత, వారి ఆవశ్యకత, వారి వృత్తి, వారి ధర్మము, వారి విధి ఏంటంటే తప్పకుండా సువార్త ప్రకటించవలసిన భారము వారి మీద ఉంది. భారం అంటే బాధ్యత అనుకోవచ్చు, రెండవది కొంచెం కష్టమని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తాం, ఏంటండి మరీ అంత కష్టపడాలా మీ కుటుంబం కొరకు, మరీ ఆ పని చేయాలా కుటుంబం కొరకు? తప్పదండి. మా కుటుంబం బాగుండాలంటే, మా పిల్లలు చదువుకోవాలంటే, మా కుటుంబం వీధి పాలు పడకుండా ఉండాలంటే ఆ కష్టం తప్పదండి నాకు అని తల్లిదండ్రులు ఎంత కష్టమైనా సరే వారు కష్టపడుతూ కుటుంబం కొరకు పనిచేస్తూనే ఉంటారు. కనుక ప్రకటించవలసిన భారము మన మీద ఉన్నది, ప్రకటించకపోతే శ్రమ. ఇక్కడ విషయం చెప్తాను వినండి. ఆధ్యాత్మికంగా బాగున్నామండి, ప్రార్థన బాగా చేస్తున్నా, కానుకలు బాగా చేస్తున్నా, సంఘానికి అంత వెళ్తా, అన్నీ బాగున్నాయి, కానీ మాకేంటండి బాబు ఇన్ని శ్రమలు. ఒక్కసారి చూసుకోవాలి, అసలు సువార్త చెప్పట్లేదేమో మీరు. అర్థమవుతుంది కదా, సువార్త చెప్పట్లేదేమో. ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఓహో, దేవుడు చెప్పిన పని నేను చేయట్లేదు గనక నాకేంటి శ్రమ అంటే చేయవలసిన ఆవశ్యకత, బాధ్యత ఎంతైనా ఉన్నది. ఇది రెండవ విషయం. ఒకటి దేవుడు చేశాడు, ఆయన చెప్పాడు. రెండవది ఏంటిదంటే ప్రకటించవలసిన భారము నా మీద ఉంది, ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. మూడవది వచ్చేసరికి ఇదే రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను అన్నాడు ఆయన కదా. సువార్తను గూర్చి ఏమంటున్నాడు ఆయన? నేను సిగ్గుపడను. ఒక విషయం చెప్పాలండి, క్రైస్తవుడని చెప్పుకొనడానికి ఎంతమంది సిగ్గుపడట్లేదండి కదా. చాలామంది సిగ్గుపడుతున్నారు. నేను క్రైస్తవుడను, మేము చర్చికి వెళుతాం, మేము సంఘానికి వెళుతాం అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడట్లేదా? చాలామంది సిగ్గుపడుతూ ఉన్నారు. తాము నమ్ముకున్న దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. అమ్మో వారు వినరు, అమ్మో వారికి చెప్పేంత వారమా? వాక్యం అంటుంది సువార్తను గూర్చి నీవు సిగ్గుపడకు. పేతురు భక్తుడు ఏమన్నాడంటే, ఒకడు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల ఆ బాధను బట్టి సిగ్గుపడక దాన్ని బట్టి అతిశయించాలి, సంతోషించాలి అన్నాడు. క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడొద్దు, అది ప్రకటించుటకు మనము ధైర్యముగా మనము వెల్లువారముగా ఉండాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, నేను సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. ఒకప్పుడు ఇదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన శిష్యుల బృందము కానీ ప్రార్థన కూడికలు కానీ ఎక్కడైనా ఉంటే తను వెళ్ళి వారిని హింసించి హతమార్చి దేనికైనా చేయుటకు తెగించిన ఈ వ్యక్తి ఇప్పుడు బైబిల్ తల మీద పెట్టుకొని పరిచర్య భుజాన వేసుకొని ఇదిగో ఈయనే లోకరక్షకుడని ప్రకటిస్తూ ఉన్నాడంట. నేను సిగ్గుపడట్లేదు అంటున్నాడు ఆయన. చాలామంది సిగ్గుపడుతూ ఉన్నారు, చాలామంది సిగ్గుపడుతూ ఉన్నారు. ఇంకో మాట చెప్తాను వినండి. క్రిస్మస్ వచ్చేసింది, మన చుట్టూ అన్యులు వెలివేలు ఉంటారు. వాళ్ళు మాట వరుసకైనా అంటారు,
క్రిస్మస్ వచ్చింది కానీ ఏమి ఇవ్వలేదు మాకు కదా, మీరే జరుపుకున్నారా అని వారెక్కడంటారో అని అనుకొని ఓ కేకు ముక్క, ఇంత మిక్చరు, ఓ 2 చాక్లెట్లు ఈ టిఫిన్ బాక్స్లో పెట్టి ఇంట్లో ఉన్న బుడ్డోని పంపించి ఇది ఆంటీకి ఇవ్వరా, ఎదురింట్లో ఆంటీగా ఉంటారు ఆంటీకి ఇవ్వు అని తీసుకుంటారు. కిస్మిస్ పండుగ కదా, అమ్మో బాగానే గుర్తుపెట్టుకున్నారులే అని తీసుకుంటారు. అది ఖాళీగా ఇవ్వడం ఇష్టం ఉండదు కదా మళ్ళీ. అందుకు ఓ 15 రోజులు వాళ్ళ ఇంట్లోని పెట్టుకొని డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి వచ్చి 13, 14వ తేదీల పొంగల్, సంక్రాంతి ఈ పండుగ వాళ్ళకు వచ్చినప్పుడు అప్పుడు టిఫిన్ బాక్స్ గుర్తుకొస్తుంది వాళ్ళకి. అప్పుడు 4 జంతికలు, ఓ 2 కజ్జికాయలు ఇవి పెట్టేసి ఇప్పుడు వాళ్ళ నుంచి మనకు ఎదురింటి ఆంటీకి ఇచ్చేయరా అని నేను వెళ్ళను అని ఈడంటే సరేలే నేనే తీసుకొని వెళ్తాను అని చక్కగా బాక్స్ పెట్టుకొని వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. వచ్చేసి ఏంటంటే మీరు కిస్మిస్ పండుగకి టిఫిన్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్తాను వినండి, తీసుకోవాలా వద్దా? అది చెప్పమ్మా, తీసుకోవాలంటారా? మరి అది వారి పండుగకు పెట్టింది కదా, అది వాక్యంలో ఉంది కదా, విగ్రహంలో పెట్టింది తినొద్దని కదా. అయ్యగారు నవ్వుతున్నారు, ఎట్లన్నా? కానీ సందర్భం మాత్రం దాని కొరకే వాడుకుంది కదా. అంతే అంతే, కరెక్ట్. అంటే మిమ్మల్ని తప్పట్టట్లేదు, అంతే. అదే అవునవును, అంతే అంతే, కరెక్టే. కానీ అంటే నేను ఏమంటున్నానంటే ఈ విషయంలో కొంచెం కష్టంగా ఉంటుంది కదా కదా, అక్కడ నిలబడాలి మనం, సిగ్గుపడక. అంటే అదే ఒక మాట చెప్తాను వినండి. క్రైస్తవులుగా మనము ఆధ్యాత్మికంగా బలపడడానికి బైబిల్ చదివితే అన్యజనులు దేవుని తెలుసుకోవడానికి చదివే గ్రంథము మన జీవితం, మన సాక్ష్యం కదా. ఒక క్రైస్తవుడుగా నేను ఆధ్యాత్మికంగా బలపడాలంటే నాకున్న ప్రామాణిక గ్రంథం నా బైబిల్, పరిశుద్ధ గ్రంథం. కానీ నా ప్రక్కన ఉన్న తోటి అన్యుడు బైబిల్ చదవకుండానే క్రైస్తవుడు క్రీస్తును తెలుసుకోవాలంటే వాడు చదివే గ్రంథం నా జీవితం. తప్పదు, తిట్టుకున్నా సరే, సందర్భం మాత్రం అదే కనుక మరి అక్కడ నిలబడాలి. కనుక గమనించండి, సిగ్గుపడుట అంటే చెబుతూ ఉన్నాను, కాంప్రమైజ్. క్రైస్తవ జీవితము రాజీ లేని జీవితం, రాజీ పడని జీవితం. కనుక చెబుతూ ఉన్నాను, సువార్తను గూర్చి నేను సిగ్గుపడట్లేదు అన్నాడు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నదన్నాడు. యేసు చేశాడు, చెప్పాడు. ఇక 4-5 చెప్పి నేను ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక 9:17, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును అన్నాడు. ఈ సువార్త ఎలా చేయాలంటమ్మా? ఇష్టపడి, కష్టంగా చేయకూడదు కదా. ఈ సువార్త పరిచర్య ఎలా చేయకూడదంట? కష్టంగా చేయకూడదు, ఇష్టపడి, అమ్మో దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఇది అని ఇష్టపడి చేస్తే పౌలు అన్నాడు, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. పరమందు దేవుడు ఏం చేస్తాడంట? మనకు జీతము సిద్ధపరుస్తాడు, అక్కడ జీతాన్ని సిద్ధపరుస్తాడు. అందుకే టీడబ్ల్యూఆర్ వారు చేస్తున్న ప్రోగ్రాం ఏంటిదంటే రేడియో హోమ్స్. రేడియో హోమ్స్ మేము వెళ్ళలేం, మాకంత జ్ఞానము లేదు, మాకంత తెలివి లేదు, మేము చదవలేం, ఏం అవసరం లేదు, చక్కటి సందేశాలు మీకు ఇస్తాం. మీకు ఇష్టం ఉంటే, కష్టం ఉంటే కాదు, ఇష్టం ఉంటే, మీరు ఇష్టపడితే, దేవుని నుండి జీతం నాకేమైనా కావాలి అని గనక మీకు ఇష్టం ఉంటే టీడబ్ల్యూఆర్ రేడియో హోమ్స్ మీకు ఇచ్చి ఒక 10 మందికమ్మా వారానికి ఒక్క ప్రోగ్రాం మీరు వినిపించండి అంటే, చదువు లేకపోయినా, మరీ అంత నైపుణ్యత లేకపోయినా కూర్చొని చిన్న ప్రార్థన చేసుకొని ఆ సిస్టమ్ పెట్టి దేవుని వాక్యం అలా వినిపించుకుంటే, గమనించండి, పరలోక రాజ్యంలో మీకు జీతము ఖచ్చితంగా యేసయ్య ఇస్తాడు, ఇష్టపడి. ఇంకొక మాట చెప్తాను,
ఇష్టం ఉన్న చోట ఎంత కష్టమైనా భరిస్తాం మనం, అంతే కదండి. ఇష్టం ఉన్న చోట ఎంత కష్టమైనా భరిస్తాం. అదే ఇష్టము లేదనుకోండి, ప్రతి మాట కష్టమే, ప్రతి మాట కష్టమే. అరే ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఇష్టం ఉంటే ఇద్దరు స్నేహితులకి ఒరే అన్న ఏం కాదు, ఆ మావాడే కదా అనిపిస్తుంది. అదే చిన్న భేదాభిప్రాయం వచ్చిందనుకోండి, చిన్న మాట ఏదైనా అంటే తప్పు పట్టుకుంటారు కదా. గమనించండి, ఈ సువార్త పరిచర్య అనేది ఇది ఇష్టపడి చేసే పని. ఇది కష్టపడి కాదు, కష్టమైనది కాదు. అందుకే ఆయన అన్నాడు, నా కాడి చాలా బరువైనది అన్నారా యేసయ్య? నా కాడి చాలా బరువైనది అన్నారా సువార్తలలో? నా కాడి చాలా సులువైనది. ఒక మాట చెప్తాను వినండి. మనిషి భూమి మీద బ్రతకడానికి పెద్ద ఖర్చేమి అవసరం లేదండి. పెద్ద ఖర్చేమి కాదు మనిషి భూమి మీద బ్రతకడానికి. పెద్ద ఖర్చు ఎప్పుడొస్తావో తెలుసా? ఇతరులతో పోల్చుకునేటప్పుడు కదా. మనం భూమి మీద బ్రతకడం పెద్ద ఖర్చేమి కాదమ్మా, చాలా సింపుల్. కానీ ఖర్చు ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? నా తోటి స్నేహితులతో నేను పోల్చుకున్నప్పుడు, అలా ఎందుకు తినకూడదు, అలా ఎందుకు వేసుకోకూడదు, అలా ఎందుకు అన్నప్పుడు ఖర్చు ఏమైపోతుంది అంటే ఆయన అన్నారు, నా కాడి బరువైనది కాదు సులువైనది. మనము బరువైనదిగా చేస్తున్నాం సువార్తను. మొన్నటి రోజున ఫోన్లో నేను ఒక వీడియో చూశాను. ఆ యొక్క పాస్టర్ గారు ఏమంటున్నారంటే, పెట్రోల్ లేకపోయినా పర్వాలేదు, డీజిల్ లేకపోయినా పర్వాలేదు, కరెంటు లేకపోయినా పర్వాలేదు, కారు తిరుగుతూనే ఉంటుంది అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ మర్మం తెలియక నేను ఇంతవరకు కారు కొనుక్కోలేదు. పెట్రోల్ రేటు 110, డీజిల్ రేటు 100, ఎందుకు కొనుక్కోలేదు? ఈ పాస్టర్ గారు ఏ మర్మం చెప్తారో అది నిజంగా చెప్తే నేను కారు కొనుక్కుంటాను, ఎందుకంటే ఖర్చు లేదు కదా. ఇక మైక్ ఈ చేతిలో పెట్టుకొని ఇప్పుడు ఈ చేయి లేపి అన్నాడు, కరెంటు లేకపోయినా పర్వాలేదు, జనరేటర్ లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఇన్వర్టర్ లేకపోయినా పర్వాలేదు, ఫ్యాను తిరుగుతూనే ఉంటుంది అన్నాడు. ఇది కూడా బాగుంది అనుకున్నా నేను. ఇప్పుడు ఏసీలు కూడా ఇన్వర్టర్ ఏసీలు వచ్చాయి, ఫ్యాన్లు కూడా ఇన్వర్టర్ ఫ్యాన్లు వచ్చాయి. ఎందుకు? కరెంట్ బిల్లు తక్కువ చేసుకోవడానికి. ఇదేంటి పాస్టర్ గారు ఇంత బాగా చెప్తున్నారు, ఏ ప్రోడక్ట్ చెప్తాడా చూద్దాం కొనుక్కుందాం అంటే ఆయన ప్రోడక్ట్ చెప్పలేదు. ఇది నా ప్రవచనం అన్నాడు ఆయన. దేవుడు చెప్పమన్నాడా? నీకు ఇచ్చిన గ్రంథం ఏంటి? నీకు ఇచ్చిన మాట ఏంటి? నీకు చెప్పుమన్న మాట ఏంటి అసలు? ఈ చేత్తో మైకు పెట్టేమో కారు అంటున్నావు, ఈ చేత్తో మైకు పెట్టేమో ఫ్యాను అంటున్నావు. చిట్ట చివరికి వచ్చేసరికి 2 పోయాయి. ఇప్పుడు ఎవడింటాడు మన మాట? ఇప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. పౌలు భక్తుడు చెప్పాడండి. ఏ పరిచర్య కొరకు, ఏ సువార్త కొరకు ఆ దేవుడు నన్ను ఎన్నుకొని నియమించి ఉన్నారో ఆ సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఆ సువార్త నేను ప్రకటించిన తరువాత మాలో ఉన్న TWRలో గ్రూపులో ఒక వ్యక్తి కానీ పరలోకం నుండి స్వయాన దేవదూత దిగి వచ్చి వేరొక సువార్త ఒకవేళ చెబితే అది శాపగ్రస్తము అన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళందరూ శాపగ్రస్తులు అంటారా లేకపోతే మరి అమ్మా చెప్పండి? TWR పరిచర్య అది కాదు. ఎప్పుడైనా మీరు రేడియోలో ఇలాంటి పరిచర్య ఎప్పుడైనా విన్నారా? అలాంటి సందేశాలు ఎప్పుడైనా? స్వచ్ఛమైన సందేశాలు, ఎన్ని అద్భుతాలు కళ్ళకు కట్టినట్టుగా వినిపిస్తూ ఉన్నాయి. కనుక గమనించండి, ఇది చాలా సులువైన పద్ధతి, చాలా సులువైన పరిచర్య. కానీ మనము దానిని భారముగా మనమే మార్చుకుంటున్నాం, కష్టంగా మనమే మార్చుకుంటున్నాం. గమనించండి, యేసయ్య ఎప్పుడు కూడా అలా చేయలేదు, అలా చెప్పలేదు, అలా చేయలేదు, అలా చెప్ప. పేతురు యోహానును తీసుకెళ్ళి విపరీతంగా కొట్టేసి
ఆ బోధ కొరకు చెప్పొద్దు, దాని కొరకు మాట్లాడొద్దు అంటే వాళ్ళు ఏమన్నారు? కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేము అన్నారు. ఇక వాళ్ళు మా వల్ల కాదని వదిలిపెట్టారు. ఇప్పుడు మన వాళ్ళను పట్టుకొని కొడుతుంది ఎందుకండి? సువార్త ప్రకటన చేయడానికి కాదు, చేయకూడని స్థలాలకు వెళ్ళి చెప్పకూడని మాటలు చెబుతూ ఉన్నందుకు కొడుతున్న. పాస్టర్ గారు ఉదయం అదే చెప్పారు, యుక్తిగా. దేవుడు చాలా సులువుగా మార్చాడు పద్ధతి, మనం చాలా కష్టంగా మార్చుకుంటున్నాం, చాలా కష్టంగా మార్చుకుంటున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, సువార్తను ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నానంటాడు ఆయన, పౌలు భక్తుడు. నా వలనైనంత మట్టుకు రోమాలో ఉన్న మీకందరికీ సువార్తను ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను, సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ రెడీ ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్. పౌలు భక్తుడు సిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను వినండి. బీహార్ రాష్ట్రానికి ఒక మిషనరీ సువార్త పరిచర్య నిమిత్తము వెళ్ళారు, సువార్త చేయడానికి. అలా ప్రకటించుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉన్న, పొలం పనులు చేస్తున్న ఒక రైతు యొద్దకు వెళ్ళి, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడయ్యా అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సువార్త అంతా విని ఈ రైతు ఏం చేశాడంటే ఆ మిషనరీ యొక్క చొక్కా ఇలా పట్టుకొని కిందికి ఇలా లాగి కూర్చోబెట్టాడంట. ఈయన పొలంలో ఉన్నాడు, గట్టు మీద మిషనరీ ఉన్నాడు, సువార్త కొరకు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆ మిషనరీ యొక్క చొక్కా అలా పట్టుకొని ఇలా కిందికి లాగితే అలా కూలబడ్డాడంట. అప్పుడు అంటున్నాడంట, అయా మిషనరీ, ఒక 10 సంవత్సరాల క్రితం నువ్వు నా యొద్దకు వచ్చి ఈ వార్త చెప్పి ఉంటే నా తండ్రి నరకానికి వెళ్ళేవాడు కాదు. ఒక 8 సంవత్సరాల క్రితం నీవు నా యొద్దకు వచ్చి ఈ వార్త చెప్పి ఉంటే నా తల్లి నరకానికి వెళ్ళేది కాదు. ఒక 6 సంవత్సరాల క్రితం నీవు నా యొద్దకు వచ్చి ఈ వార్త చెప్పి ఉంటే నా భార్య నరకానికి వెళ్ళేది కాదు. ఒక 4 సంవత్సరాల క్రితం నువ్వు నా యొద్దకు వచ్చి ఈ వార్త చెబితే నా కొడుకు నరకానికి వెళ్ళేది కాదు. కనీసం 2 సంవత్సరాల క్రితం నువ్వు నా యొద్దకు వచ్చి ఈ వార్త చెబితే నా కూతురు నరకానికి వెళ్ళేది కాదు. విత్ ఇన్ దిస్ 10 ఇయర్స్లో అమ్మ, నాన్న, భార్య, కొడుకు, కూతురు చచ్చిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు నీవేమన్నావు? యేసయ్య 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఈ భూమి మీదకి అన్నాడు. ఆ వార్త నువ్వు నాకు చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది నీకు అన్నాడంట. నా ప్రశ్న అర్థమైందమ్మా మీకు? యేసయ్య వచ్చేమో 2000 సంవత్సరాలు అవుతుందన్నావే, మరి నీవు నా యొద్దకు వచ్చి చెప్పడానికి ఈ వార్త ఇంత ఆలస్యం ఎందుకయింది? చెప్పు ఆన్సర్ అంటే చెప్పిన ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వలేక బిక్కుబిక్కుమటు ఏడ్చాడంట మిషనరీ. నేను ఒక మాట అంటున్నాను, సంగమ గమనించండి. ఒక రైతు అడిగిన ప్రశ్నకే సేవకుని యొద్ద జవాబు లేదు. ఎందుకు ఆలస్యమైందంటే జవాబు లేదు ఆయన దగ్గర. రేపు మనం చనిపోయిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత ధవల సింహాసనం మీద యేసయ్య ఉంటాడు, మనం ఆయన ఎదురుగా ఉంటాం. అప్పుడు ఆయన అడుగుతాడు, 80 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాను, ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చాను, అన్ని వసతులు సమకూర్చాను, అసలు ఎంతమందికి సువార్త చెప్పి ఎన్నాత్మలు తీసుకొని వచ్చావు పరలోకం అంటే జవాబు ఉందా మన దగ్గర? ఆన్సర్ ఉందంటారా? ఒక మంచి షాపింగ్లో బట్టలు కొన్నాం, చెప్పకుండా ఉంటామా? ఒక మంచి హోటల్లో భోంచేసాం, చెప్పకుండా ఉంటామా? ఒక మంచి డాక్టర్ యొద్ద ట్రీట్మెంట్ తీసుకున్నాం, చెప్పకుండా ఉంటామా? మన పిల్లల్ని మంచి స్కూల్లో, కాలేజీలో జాయిన్ చేస్తున్నాం, చెప్పకుండా ఉంటామా? మంచి సంబంధం వచ్చింది మన పిల్లలకి, చెప్పకుండా ఉంటామా? మంచి జాబ్ వచ్చింది, చెప్పకుండా ఉంటామా? మంచి శాలరీ వస్తుంది మన పిల్లలకు, చెప్పకుండా ఉంటామా? గొప్ప ఇల్లు, గొప్ప కారు, గొప్ప జాబు, గొప్ప శాలరీ, గొప్ప సంబంధం, ఇంత గొప్ప సువార్త నిర్లక్ష్యంగా ఉంటున్నామే. దేవుడు లెక్క అడగడా మనల్ని? ఈ లోకములో ఏది సంపాదించినా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పరలోకముకు తీసుకుని వెళ్ళే ఆస్తి ఒకే ఒక ఆస్తి, ఆత్మల సంపాదన.
ఏ సంపాదన అంటాం అది? ఆత్మల. ఇక్కడ ఎంత ఆస్తి సంపాదించినా ఏముండదు, అంతా వదిలిపెట్టాలి. ఎడమ చేతో ఒక్క ఆత్మను, కుడి చేతో ఒక్క ఆత్మను. నీవు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళకముందే ఆ 2 ఆత్మలు గనక నువ్వు సంపాదించుకుంటే నువ్వు తీసుకుని వెళ్ళగలిగిన గొప్ప ఆస్తి అదే. టీడబ్ల్యూఆర్ పరిచర్య అవకాశాన్ని ఇస్తుంది. సంఘాలు చీర్చే పరిచర్య కాదు, సంఘాలతో కలిసి పనిచేసే పరిచర్య ఇది. కనుక ఈ పరిచర్యను నాకు నియమించి నమ్మకమైన వానిగా పనిచేయటకు నన్ను బలపరిచిన ఆ దేవునికి నేను కృతజ్ఞుడను అన్నాడు పౌలు. 5 విషయాలు చెప్పాను. దాంట్లో 1, యేసు చేశారు, ఆయన చెప్పారు. 2, నేను సిగ్గుపడను అన్నాడు. ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నదన్నాడు. నేను ఇష్టపడి చెయ్యాలి అన్నాడు. ప్రకటించుటకు నేను సిద్ధముగా. ఇది ఎవరు ప్రకటించాలి? యేసుక్రీస్తు సొంతగా అంగీకరించిన వారందరూ ప్రస్తుతం ప్రపంచానికి కావలసింది 4 వ్యక్తులు. దేవునికి కావలసింది ప్రపంచానికి ఎంతమంది కావాలంట? ప్రార్థించే ప్రార్థన పరులు, ప్రకటించే పరిచారకులు, పంపించే నాయకులు, సహకరించే పోషకులు. 4 చెప్పాను. ప్రార్థించే ప్రార్థన పరులు, ప్రకటించే పరిచారకులు, పంపించే నాయకులు, పోషించే సహకారులు. ఈ 4 ఈ 4 గుంపులో ఏ గుంపులో ఉన్నామండి మనం? ప్రార్థించే గుంపులో ఉన్నానా? ప్రకటించే గుంపులో ఉన్నానా? పంపించే గుంపులో ఉన్నానా? లేక సహకరించే పోషించే గుంపులో ఉన్నానా? ఏదో ఒక గుంపులో, 2 గుంపు, 3. ఏ గుంపులో లేకపోతే ఇంతసేపు వాక్యం విని మనకెందుకులే అని వెళ్ళిపోతే యేసయ్య ఎదుట నిలబడాలి, లెక్క చెప్పాలి. ప్రపంచంలో ఒక సర్వే జరిగింది. ఏంటంట సర్వే? ప్రతి 10 మందిలో ఒక్కరు నిజమైన క్రైస్తవుడంట, 2 నామకార్థమైన క్రైస్తవులంట. ఈ ఇద్దరికి యేసు నిజమైన దేవుడని తెలుసు, కానీ చుట్టుపట్ల ఉన్న పరిస్థితుల బట్టి వారు రారు సంఘానికి. అసలు 3కి సువార్తే అందలేదంట. ప్రతి 10 మందిలో సర్వే జరిగింది. ఒక్కరు నిజమైన క్రైస్తవుడు, 2 నామకార్థులు, 4కి యేసు అంటే దేవుడు తెలుసు, కానీ వారికి ఉన్న పరిస్థితుల బట్టి వాళ్ళు రారు సంఘానికి. ఈ 3కి సువార్తే అందలేదు. భక్తుడేమన్నాడంటే, ఈ ఒక్కరు, ఈ నామకార్థ క్రైస్తవులను 2 మార్చగలిగితే ప్రపంచములో 30% పరలోకములో ఉంటుంది అన్నాడు ఆయన. ఇప్పుడు 3 అయిపోయారు. ఈ 3 కలిసి ఈ 4ని మార్చగలిగితే ప్రపంచంలో 70% పరలోకంలో ఉంటుంది అన్నాడు. ఇప్పుడు 7 అయిపోయారు కదా, ఈ 3 సువార్త అందలేదు కదా. ఈ 7 కలిసి ఈ 3ని కూడా మార్చగలిగితే ప్రపంచమే పరలోకంలో ఉంటుంది అన్నాడు ఆయన. ఆయన రావడానికి సిద్ధమే. ఆలస్యం అవుతుందంటే మనం చేయవలసిన పని సంపూర్తి అవ్వలేదు. బాధ్యత మన మీద ఉంది. టీడబ్ల్యూఆర్ పరిచర్య మీ ముందు ఉన్నది. మీరు ఏ విధంగా ఇందులో కొనసాగాలి, మీ సహకారం ఏ విధంగా ఇవ్వాలనుకుంటే వీఆర్ రెడీ టు యూస్. తప్పకుండా వాడుకుంటాం. మనమందరం కుటుంబముగా ఒక పరిచయం ముందుకు వెళదాం. కనుక అదేవిధంగా సెప్టెంబర్ మాసం గత 2015 నుంచి క్విజ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మళ్ళీ సెప్టెంబర్ మాసంలో 1 తిమోతి, 2 తిమోతి, తీతు 3 పత్రికల మీద క్విజ్ ఉన్నది. ఈ సంఘంలో కూడా రాస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ 3వ ఆదివారం మరి పేర్లు నమోదు చేసుకోండి. ఇంకెక్కువ మందిని సహకరించండి. తద్వారా భారతదేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించుదాం. టీడబ్ల్యూఆర్ ఒక ప్లాట్ఫామ్గా వాడుకుందాం. సాధ్యమైతే ఒక 2 ఆత్మలు మనతో పాటు దేవుని సన్నిధికి తీసుకుని వెళదాం. కనుక నివేదికను, వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీకందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.